తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆ పూర్వ విద్యార్థులు దేశంలో పేరెన్నికగన్న సంస్థలకు అధిపతులు, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాదారులు, విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన మేధావులు. వారంతా 45 సంవత్సరాల క్రితం సాగి రామకృష్ణరాజు ఇంజనీరింగ్ కళాశాల స్థాపించిన మొదటి సంవత్సరంలో మొదటి బ్యాచ్ పూర్వ విద్యార్థులు. వారంతా తిరిగి కళాశాలకు వచ్చి 1980-84 పూర్వ విద్యార్థులు. ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం విశేషం. సివిల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లకు చెందిన విద్యార్థులు ఆనాటి కళాశాల విశేషాలు, చినామిరం, భీమవరం పట్టణంలోని విశేషాలు చెబుతుంటే అధ్యాపకులు సైతం ఆనాటి విద్యార్థుల చిలిపి చేష్టలు గుర్తు చేస్తూ చిరునవ్వులు చిందించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులైన జేఎన్టీయూకే మాజీ వైస్ ఛాన్సలర్, భీమవరం ప్రాంతానికి చెందిన డాక్టర్ జీవి ప్రసాదరాజు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి టెక్నాలజీ కమిషన్ చైర్మన్ గా ఉన్న బివి నాయుడు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలలో ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోత్సహించే స్థాయిలో అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, డైరెక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు విద్యార్థి బృందాన్ని అభినందిస్తూ ఆనాడు కుగ్రామంగా ఉన్న చినామిరం ఇంజనీరింగ్ కళాశాలలో 50 సంవత్సరాల క్రితం చదివి దేశంలో ఉన్నత స్థానాల్లోకి చేరిన విద్యార్థులను చూస్తుంటే సంతోషంగానూ ఆనందంగానూ ఉందని అన్నారు. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు కళాశాల ప్రగతికి మొదట్లో అంకిత భావంతో పనిచేసి తమ ప్రగతికి బాటలు వేసిన ఆనాటి ప్రిన్సిపల్స్ స్వర్గీయ జీజేవి జగన్నాథరాజు, స్వర్గీయ బి జనార్దన్ రెడ్డి పేరిట విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్యూమిని అసోసియేషన్ కి చెందిన వికే విశ్వనాథరాజు, ఎం అనిల్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది నాకు పర్సనల్ గా కూడా పరిచయం ఉన్నారు. సాయిబాబు గారు, జేఎన్టీ ప్రసాదరాజు గారు, పాల్గొన్నారు. మీరందరూ చదువుకుని లైఫ్లో బాగా సక్సీడ్ అయినందుకు చాలా సంతోషం. ఇప్పుడే చూస్తున్నాను జీజేవి జగన్మోహన్ గారు, జనార్దన్ రెడ్డి గారి పేరు మీద మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం కూడా చాలా సంతోషం. సో మీరందరూ ఈ అలుమ్ని మీకు బాగా ఎంజాయ్ చేసి ఈ కాలేజ్ ఎలా ముందుకు వెళ్ళాలని తప్పకుండా మీ ఇన్పుట్స్ ఇచ్చి మళ్ళీ కలుద్దాం. ఈ కాలేజ్ డోర్స్ ఇప్పుడు ఓపెన్. నేను వచ్చినప్పటికీ ఇంకా ఎవరో అసలు తాళాలు తీసేవారు కాదు. ఆ వర్క్షాప్ ఓపెన్గా ఉండేది. అక్కడే కూర్చుని పాఠం నేర్చుకుని 7:30కి మన రామకృష్ణ సభాభవనం హాల్లో మనకి అక్కడ డ్రాయింగ్ ప్రతిరోజు ఉండేది ఏదో బ్యాచ్కి. సో అలా కష్టపడుతూ ఏదో చెప్పాము. పాఠం చెప్పేటప్పుడు కూడా మన స్టూడెంట్స్ బాగా యాక్టివ్గా ఉండేవారు. అదే అల్లరి ఎక్కువ చేసేవారు, అయినా కానీ మరి ఓపికగా చెప్పేవాళ్ళు. తర్వాత ఫస్ట్ ఇయర్ ఏంటంటే జీజే విజయరాజు గారు ప్రిన్సిపాల్గా ఉండగా జీజే విజయరాజు గారు ఏంటంటే మనం ఆయన వర్కింగ్ డేస్ టైమింగ్ అంతా మాట్లాడేవారు. మేము 1 గంట అయిపోయింది ఇంటికి వెళ్ళిపోదాం అంటే ఒప్పుకునేవారు కాదు ఆయన. 1 గంట అయితే ఇక్కడ మెస్లో ఇక్కడ భోజనం చేసి మళ్ళీ సాయంకాలం 6:30-7 అయ్యేది. మాస్టర్ అప్పట్లో డ్రాయింగ్ అది వేయించేవారు, ఈ బిల్డింగ్ షేప్స్ వాటికి. అట్లాగా ఉంటూ మనం ఆంధ్ర యూనివర్సిటీ కంటే మన సిలబస్ తొందరగా కంప్లీట్ చేసేసి స్టూడెంట్స్ అందరికీ కూడా అంటే ఎగ్జామినేషన్స్, మిడ్ ఎగ్జామ్స్ అలాంటివన్నీ కండక్ట్ చేసి సిలబస్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పెట్టేయమని జీజీ విజయరాజు గారు రికమెండ్ చేశారు. నవంబర్ 1980 అనుకుంటాను. మన స్థల అధిష్టాన దేవత సాగి రామకృష్ణరాజు గారు సభ ఇక్కడ, తర్వాత చినమరంలోనూ కూడా జరిగింది. తర్వాత మనకి జోవల్పాలెం రంగరాజు గారు, రామభద్రరాజు గారు, అచ్యుతరామరాజు గారు, ఇంకా ఎందరో పెద్దలు అందరూ కలిసి, అంటే నాకు కొంతమంది పేర్లు తెలియదు. ఇంత అద్భుతమైన ఈ దేవాలయాన్ని, విద్యాలయాన్ని ఎంత ముందు చూపుతో వాళ్ళు చేశారు. మనందరం ఈ రోజుని 45 సంవత్సరాల తర్వాత ఈ రోజుని ఇక్కడ ఇంతమంది కలిసి ఉన్నాము అంటే, ఇంత సమాగమం జరిగింది అంటే వాళ్ళ దూరదృష్టి, సద్బుద్ధి, ఇతరులను సంతోష పెట్టడం ఎట్లాగా, వాళ్ళకి ఎప్పుడు తపన ఎటువంటిదంటే ఇతరులను సంతోష పెట్టడం ఎట్లా, దాని మీద వాళ్ళు ఫోకస్ చేశారు. And earlier days, most of the innovation and entrepreneurship used to happen only in IITs and IISc and all that. Now this is going to the next level. Next level in the sense, college like our college can play a role, right? So you need to give enough importance to that center, number one. Number two, there are a lot of funds available, both in the government of India as well as in the state government. Startup India seed funds are available.
mighty Samruddh funds are available, that is the Ministry of IT and Electronics, and RDI funds are available from DST, like that. So you need to create an environment in the college and encourage the entrepreneurship so that these funds can be accessed from the government and make sure that it will benefit the students. So that's my suggestion. Whatever the strength you need to do, encourage the students and create a fund and bring this fund and give the seed level investment into the companies and all that.